అవును, కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, కేసీఆర్ది కుటుంబ పాలన అంటారు. అవును, మాది ముమ్మాటికి కుటుంబ పాలన నేను చెప్పిన. ఎవరు ఆ కుటుంబం? తెలంగాణలోని 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబమే. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే. ఈ మాట నేనేదో అనామత అంటలేను, ఒకసారి యాద్ చేసుకోండి. నీ అయ్య పుట్టిన ఊరు చింతమడక గోదం, సిద్దిపేటలో చింతమడక గోదం. ఆ చింతమడకలో గుడి బడి నీళ్ళ ట్యాంకు మేమే కట్టినాం. అక్కడికి గోదం పని నేను చూపిస్తా. ఇవాళ ఇదే కాదు, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, విప్రో, ఇన్ఫోసిస్, చివరికి శిల్పారామం మేం కట్టినాం. హైదరాబాద్ లో మెట్రో రైల్ మేం తెచ్చినాం. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ బస్సు డిపోలు పెట్టి బస్సులేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మేం తెచ్చినాం. ఈ దేశంలో ప్రతి రైల్వే స్టేషన్, అది కాచిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, రైల్వే స్టేషన్లు మేం కట్టినాం బిడ్డ. ఈ వరంగల్లో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్టు మేం తెచ్చినాం. నీ అయ్య తెచ్చిండు అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా. నీ అయ్య వచ్చినాక ఆనాడు పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు మేం కడితే నీ అయ్య వచ్చినాక అవి మూతబడ్డాయి. అదే కాదు, 2004, 2014లో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం. వేలాది కోట్లు రైతులకు రుణమాఫీ మేం చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేం తెచ్చినాం. ఆరోగ్యశ్రీ పథకం మేం తెచ్చినాం. ఉచిత కరెంటు మేమిచ్చినాం. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతుంటే రైతులను ఆదుకున్నది మేము. ఇవన్నీ పనులు మేం చేసినాం. మీరేం చేసిండ్రు? మీరు టీవీ పెట్టుకుండ్రు, మీరు పేపర్లు పెట్టుకుర్రు, మీరు ఫామ్ హౌజులు కట్టుకుండ్రు, మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకుండ్రు. నువ్వు మీ అయ్యా ఫామ్ హౌజులలో విలాసవంతమైన జీవితాలు గడుపుతుండ్రు. పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. అదే విధంగా ఆయన మాట్లాడుతుండు, మాది కుటుంబ పాలన, 4 కోట్ల ప్రజలు మా కుటుంబము అని. నేను అడగదలుచుకున్న సన్నాసిని రామారావు, నిజంగానే ఈ 4 కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే 10 ఎకరాలలో 2000 కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్లు మేము మీ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేవు, మాకెందుకు బుక్కాడు బువ్వ పెడతలేవు అని నేను అడుగుతున్నా. మీ కుటుంబంలో మేమొకరమైతే ప్రగతి భవన్లో మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు? ప్రగతి భవన్లో బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని ఆ ముందల నుంచి కూడా నడవనిస్తలేరు. ఇంత దుర్మార్గం ఉంటుందా? మేము మీ కుటుంబ సభ్యులమే అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లినో, ఈశాన్ రెడ్డి చెల్లినో, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, సురేష్ నాయక్ కుటుంబానో, ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిండ్రా? ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా? బుక్కెడు బువ్వ పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా. ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినోడు 4 కోట్ల ప్రజలు ప్రగతి భవన్లకు రానియనోడు. మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగ నా కొడుకు మన కుటుంబం అవుతాడా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్తా సాక్షిగా ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు. మాకు నీకు కుదరదు. ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు. ఎందుకంటే మిత్రులారా, చదువుకున్న యువకులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎన్నడూ మనతో మాట్లాడలే, ఎన్నడూ మనల్ని పిలవలే, ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే, ఏ రోజు మనం చచ్చిపోతే చూడడానికి రాలే. ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు. ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాదులో నిజామాబాద్ జిల్లా నుంచి
కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం. తల్లిదండ్రులు కూలికి పోతే 4 ఏళ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి. మీరు టీవీలలో పేపర్లలో చూసారు. సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తుంది దుఃఖం ఏందో, కడుపు కోతేందో. నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు. అమ్మా 4 ఏళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుంది, ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా? అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడడానికి పోలే. 4 రోజుల కింద ఇదే వరంగల్లో ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు, హత్య చేసిందని ఆరోపణ చేస్తున్నారు. 5 రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదివిన బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు వాడు ఈ గాడిది కొడుకు వాడు చూడనికి వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు. ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా. ఎట్లయితాము? కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనిక రావు, ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనిక రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు. మా రైతులు 1,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మేము నీ కుటుంబ సభ్యులమైతామని నేను అంటున్నా. చంద్రశేఖరరావు, మేము ఓట్లేసిన పాపమా నువ్వు మా పాలిట యమపాశమై పడ్డవని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడికి ఆ బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడు ఇచ్చిందో కాదు. ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతో వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.